నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. ఒక భక్తుడండి తను తీసుకున్న అప్పులు అనేవి తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఊరి వాళ్ళు అతన్ని ఆ ఊరి నుంచి వెలేయటం అనేది జరిగింది. అలాంటి పరిస్థితిలో బాబా అతనికి చూపించిన ఒక అద్భుతం ఏంటి, ఎలా కాపాడారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మీకు పర్సనల్గా కనుక ఏదైనా సమస్యలు అనేవి ఉంటే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారానే మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. ఎలాంటి సమస్యలనైనా సరే ఈ గురువు గారు ఇట్టే పరిష్కరిస్తున్నారు. ఇంకా ఆ భక్తుడిని బాబా ఎలా కాపాడారు అని అంటే, ఆయన ఆ ఊరు నుంచి వెళ్ళేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అతను చాలా వరకు కూడా అధైర్యపడుతూ ఉన్న సమయంలో అతనికి ఊరు చివర కొంత స్థలం అనేది ఉందండి. అంటే చాలా దూరంలో, అక్కడ జనాలు ఎవరు కనిపించరు. అలాంటి చోట అతనికి ఒక స్థలం అనేది ఉంది. ఆ స్థలంలో అతను ఇల్లు కట్టుకొని గుడిసైనా సరే వేసుకొని ఉందాంలే అనుకొని అక్కడికి వెళ్ళి ఆ మట్టిలో అంటే తవ్వడం అనేది జరిగినప్పుడు అక్కడ ఆ తవ్వకంలో అతనికి ఒక మంచి విగ్రహం అండి, చాలా అమ్మవారి విగ్రహం అనేది దొరికింది. వజ్ర వైడూర్యాలతో ఉన్న ఒక విగ్రహం అనేది దొరకడం జరిగింది. ఆ విగ్రహం అండి ఎన్నో కోట్ల విలువ చేస్తుందనమాట. అతని భూమిలో దొరికింది కాబట్టి అతనికే సొంతమని బాబా అతన్ని ధైర్యంగా నీ ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి బాబా ధైర్యంగా కలలో కనిపించి చెప్పడం అనేది జరిగిందండి. నిజంగా బాబా చూపించే అద్భుతాలండి. అంటే కోట్లకు అధిపతి అయిపోయాడనమాట అతను. ఒక అప్పులు చేసి, అంటే తన కూతురి చదువు కోసం, పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం అతను చాలా కష్టపడి ఒక వ్యవసాయం చేస్తూ ఎన్నో కష్టాలు పడి అప్పులు కూడా తీర్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు బాబా చూపించిన దారి అనేది, అంటే ఆ భక్తుడు ఆ బాబా మీద పెట్టిన నమ్మకం అనేది అలాంటిదండి. ఇంకా వీడియోను పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక యారో మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే పూర్తిగా చూడొచ్చు.